ఇవే స్పెసిఫికేషన్స్ తో Redmi Note 15 Pro మొబైల్ ని 25,000 రూపాయల బడ్జెట్ కి తీసుకొస్తే ఇండియాలో Redmi బ్రాండ్ కి ఇదే లాస్ట్ ఇయర్ అవుతుంది. ఈ మాట నేనైతే వ్యూస్ కోసం ఏం చెప్పట్లేదండి. Redmi బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్స్ ఇదే 25,000 రూపీస్ బడ్జెట్ లో ఇస్తున్న స్పెసిఫికేషన్స్ కి వీళ్ళు ఇస్తున్న స్పెసిఫికేషన్స్ కి కంపేర్ చేసి చెప్తాను. అప్పుడు ఎందుకు ఈ మాట అన్నానో మీకే అర్థమవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరొక కొత్త జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు. రెడ్మీ బ్రాండ్ గురించి మళ్ళీ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ గా ఉండేది. ఎక్కువ కాదు కానీ కొన్నిసార్లు బ్యాటరీ బ్లాస్ట్ అయిన వీడియోస్ కూడా ఫేమస్ అయ్యాయి. మన తెలుగు రాష్ట్రాలలో రెడ్మీ బ్రాండ్ కి సంబంధించిన ఒక పాజిటివ్ విషయం చెప్పాలంటే, చిత్తూరు మీ అందరికీ తెలుసు కదా, చిత్తూరులో శ్రీ సిటీ అనే ఇండస్ట్రియల్ ఏరియాలో రెడ్మీ బ్రాండ్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది. ఇదైతే ఏపీలో ఉంది కదా. ఏపీలో కొంతమందికి వచ్చేసి జాబ్ ఆపర్చునిటీ ఉంది, అలాగే జిఎస్టీ లో స్టేట్ వాటా మిగులుతుంది. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, రెడ్మీ నుంచి Redmi Note 15 Pro ఇంకా Pro Plus అయితే చైనాలో లాంచ్ అయ్యాయి. ఒక 2 months లో ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ Pro Plus కి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉందండి. పైన కార్డ్స్ లో అయితే లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఈ వీడియోలో Redmi Note 15 Pro కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. మొదటిగా ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే, బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన Redmi Note 15 Pro అని అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది, దాంట్లో కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా కనిపిస్తుంది. దాని కిందనే మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. డిజైన్ పరంగా సేమ్ Redmi Note 15 Pro Plus లాగానే కనిపిస్తుంది. కలర్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి తప్ప డిజైన్ లో మాత్రం మార్పేం లేదని చెప్తాను. డైమెన్షన్స్ ఇంకా వెయిట్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే, ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా విట్నెస్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా పాలికార్బోనేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాసే వాడినప్పటికీ కూడా మ్యాటే ఫినిషింగ్ తో వస్తుంది కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అనేవి అట్రాక్ట్ చేయకుండా ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ అయితే ఇస్తారు. ఇందులో ఒక మంచి మూవ్ ఏంటంటే డాల్బీ అట్మాస్ ఇస్తున్నారు, డాల్బీ విజన్ కూడా ఇస్తున్నారు. ఇంకొక మంచి మూవ్ ఏంటంటే IP66, IP68, 69 అండ్ IP69K వాటర్ రేటింగ్ తో అయితే తీసుకొస్తున్నారు. IP69 అయితే మీకు తెలిసే ఉంటుంది కదా, వాటర్ నుంచి డస్ట్ నుంచి కూడా ఈ మొబైల్ అయితే సర్వే అవ్వగలుగుతుంది. IP69K అనేది మీరు కొత్తగా వినుంటారు. అంటే ఏం లేదండి, వేడి నీళ్ళలో ఈ మొబైల్ ని వేసినా కూడా ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. మొబైల్ వచ్చేసి NFC కూడా సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6 తో రన్ అవుతుంది, Bluetooth 5.4 టెక్నాలజీ అయితే వస్తుంది, USB Type-C 2.0 టెక్నాలజీతో వస్తుంది. కాకపోతే స్ట్రీమింగ్ లాంటివి అయితే చేసుకోలేము. 7.78 mm థిక్నెస్ తో 210 grams వెయిట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా డిజైన్ కా బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే సూపర్ గా ఉంది, ఏవి కూడా మిస్ చేయలేదు. 6.83 inches AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. 3200 ని స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3840Hz PWM డిమింగ్ తో వస్తుంది. ఇది వచ్చేసి 12-bit ప్యానల్ అండి. కలర్స్ అన్ని కూడా చాలా యాక్యురేట్ గా కనిపిస్తాయి. ఇందులో వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ ముందుగా చెప్పినట్టుగా దీంట్లో డాల్బీ విజన్ కూడా ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది కాబట్టి మూవీస్ అలాంటివి చూసినప్పుడు మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. డిజైన్ ఇంకా డిస్ప్లే విషయంలో 15 Pro Plus కి ఈక్వల్ గానే ఉంటాయి, కానీ ఇప్పుడు వచ్చే 3 డిపార్ట్మెంట్ లో మాత్రం మేజర్ చేంజెస్ కనిపిస్తాయి. Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ 4 nm మీద బిల్డ్ అవుతుంది. UFS 2.2 మెమరీ టెక్నాలజీ మాత్రమే ఇస్తున్నారు. Android 15 తో వస్తుంది. iOS 2.0 తోనే రన్ అవుతుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3 years మేజర్ అప్డేట్స్ ఇస్తే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. వీలైతే 20+ ఏ ఫీచర్స్ ఉన్నాయని మెన్షన్ చేస్తున్నారు. ఇదే ప్రాసెసర్ తో ఇండియాలో 16, 17, 18 వేలలో కూడా మొబైల్స్ దొరుకుతున్నాయి. వీళ్ళు జస్ట్ చివర్లో అల్ట్రా పెట్టుకున్నంత మాత్రాన ఇదేం గొప్ప ప్రాసెసర్ అయిపోయింది. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలే వీళ్ళ కొంప ముంచుతున్నాయి. మొబైల్ యొక్క ప్రైస్ 20,000 రూపాయలలో పెట్టి లాస్ట్ లో అల్ట్రాన్ పెట్టుకుంటే బాగుండేది. మొబైల్ యొక్క గీక్బీ స్కోర్ కానీ యాంటిట్యూడ్ స్కోర్ కానీ నార్మల్ గానే ఉన్నాయి. అల్ట్రాన్ పెట్టారు కదా, అలా చూసుకున్నా కూడా పెద్ద స్కోర్ డిఫరెంట్ అయితే కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు, కానీ డ్యూయల్ కెమెరానే కన్సిడర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ సెన్సార్ వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం అయితే కన్సిడర్ చేయొద్దని చెప్తాను. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, అది కూడా సోనీ LYT-600 సెన్సార్ అయితే ఇస్తున్నారు. OIS కి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ మెయిన్ కెమెరా Pro Plus లో చూసుకున్నట్లయితే చాలా మంచి సెన్సార్ వాడారు. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP, ఇదైతే సోనీ IMX355 సెన్సార్ అయితే ఇస్తున్నారు. Pro ఇంకా Pro Plus లో రెండిట్లోనూ సేమ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళ ముద్దు బిడ్డ అయిన 20 MP ఇస్తున్నారు. వీళ్ళైతే ఏమాత్రం చేంజ్ చేయలేదు. 20 MP అనగానే ఓ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. 1080 లోనే వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. 4K క్వాలిటీ అయితే లేదు. ఈ బడ్జెట్ లో వేరే బ్రాండ్స్ అన్ని కూడా 4K వీడియో రికార్డింగ్ అయితే ఇస్తున్నాయి. మీ బ్రాండ్స్ లో ఒకే ఒక ప్రాబ్లం
అండి, కెమెరాలో క్వాలిటీ అనేది న్యాచురల్ గా ఉంటుంది. అదే ఇక్కడ వివోలో చూసుకున్నట్లయితే మన స్కిన్ టోన్స్ ని బూస్ట్ చేసి మనకు నచ్చే విధంగా ఫొటోస్ తీస్తుంది. దాదాపు ఒప్పో రియల్మీ కూడా అంతే. వీళ్ళకైతే నేను ఒకటే చెప్తానండి, ఇండియన్ హ్యూమన్ స్కిన్ టోన్స్ పైన ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, అప్పుడు మీ మొబైల్స్ ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇకపోతే లాస్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారనే కానీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే ఇస్తున్నారు. ఇదే బడ్జెట్ లో వేరే బ్రాండ్స్ అన్ని కూడా 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వరకు ఇస్తున్నారు. వాళ్ళు ఛార్జర్ ఎక్కువ ఇస్తున్నారని బ్యాటరీ ఏం తగ్గించలేదు, వాళ్ళు కూడా 7000 mAh బ్యాటరీనే ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 30 మినిట్స్ కన్నా ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఒకసారి బ్యాటరీ ఫుల్ చేసామనుకోండి, ఈ రోజు వస్తుంది, నెక్స్ట్ డే కి కూడా ఇంకా బ్యాటరీ మిగులుతుంది. చైనాకి ఇండియాకి పెద్దగా స్పెసిఫికేషన్స్ లో చేంజెస్ ఉండవు. చైనా ప్రైస్ తో కంపేర్ చేస్తే ఇండియన్ ప్రైస్ అయితే చాలా ఓవర్ టూ మచ్ గా పెట్టేస్తున్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే ఈ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. వీళ్ళు మొబైల్ ప్రైసెస్ ఎక్కువ పెడుతున్నారు, కానీ మార్కెట్ లో ఇతర బ్రాండ్స్ యొక్క మొబైల్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ మొబైల్స్ అయితే అంత గొప్పగా అనిపించట్లేదు. పోతే ప్రైస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను చైనా ప్రైస్ చెప్తానండి. 18,200 అయితే చైనాలో ప్రైస్ పెట్టారు. ఇండియాకి వచ్చేసరికి 23,000 నుంచి 25,000 మధ్యలో అయితే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. చైనాలో బేస్ వేరియంట్ 8/256 GB తీసుకొచ్చారు. ఇలా మోస్ట్ ఆఫ్ టైం వచ్చేసి 8/128 GB తోనే తీసుకొస్తారు. నేను చెప్పేది ఒకటే అండి, విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 25,000లో వివో T4 Pro దీనికన్నా బెటర్ అని చెప్తాను కెమెరా డిపార్ట్మెంట్ లో చూసుకుంటే. అదే కార్డ్ ఆఫర్స్ తోటి 22,000 రూపీస్ బడ్జెట్ లో రియల్మీ P4 Pro వచ్చేసి ప్రాసెసర్ పరంగా బెటర్ గా ఉంటుంది. మరి ఈ మొబైల్ లో అందరూ కోరుకునే కెమెరాస్ యావరేజ్ గానే ఉంటాయి అండ్ ప్రాసెసర్ కూడా యావరేజ్ గానే ఉంటుంది. మొబైల్ తీసుకోవాలి అంటే దీంట్లో ఉండే డిస్ప్లే చూసి, దీంట్లో ఉండే బ్యాటరీని చూసే తీసుకోవాలి. ఇంకా ఛార్జర్ కూడా తక్కువ ఉన్నాయి. బ్యాటరీ సైజ్ అయితే పెద్దదే, కానీ ఇక్కడ ఛార్జర్ అయితే కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా మిగిలింది డిస్ప్లే చూసి తీసుకోవాలి. బిల్డ్ క్వాలిటీ అంటారా, అసలైనవన్నీ కూడా యావరేజ్ గా ఉన్నప్పుడు ఓన్లీ బిల్డ్ క్వాలిటీ చూసి మొబైల్ తీసుకుంటామా, అది కూడా 25,000 రూపీస్ బడ్జెట్ లో. సర్వీస్ సెంటర్లు కూడా చాలానే ఉన్నాయండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ చైనాలో చాలా సిరీసే తీసుకొస్తూ ఉంటారు. ఇండియాకి ఎందుకో ఇదొకటే సిరీస్ తీసుకొచ్చి వీళ్ళ మార్కెట్ ని వీళ్ళే చెడగొట్టుకుంటున్నారు. వివో చూడండి, కుప్పలు మొబైల్ తీసుకొచ్చి ఇండియా నెంబర్ 1 అయింది. అంతెందుకు రియల్మీ వాళ్ళు చూడండి, ప్రతి 6 నెలలకి కూడా ఒక కొత్త సిరీస్ తీసుకొస్తున్నారు. వీళ్ళ దగ్గర లేవా? K సిరీస్ ఉంది, T సిరీస్ ఉంది, సివి సిరీస్ ఉంది, అండ్ వీళ్ళ షోమీ సిరీస్ కూడా ఉన్నాయి, కానీ అవేవి ఇండియాకి రావు. కాకపోతే ఈ మొబైల్ తీసుకోవాలో వద్దా అనే విషయానికి వస్తే 25,000 రూపాయల బడ్జెట్ లో ఈ మొబైల్ లో తీసుకోదగ్గ స్పెసిఫికేషన్స్ ఏమీ లేవు, కాబట్టి తీసుకోకపోవడం మీ ఇష్టం అని చెప్తాను. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ లో చెప్పండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ కంటెంట్ తో ప్రతిరోజు మీ ముందుకు తిరిగి వస్తున్నందుకు ఒక లైక్ కూడా చేసేసేయండి. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.